హే గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి ఫుల్ లాగ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తానని చెప్పేసి. సో ఆ లాగ్ వీడియోని ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వర్షు మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు, అలాగే మన వీడియోస్ అన్నిటికీ కూడా లైక్ చేయమని చెప్పి ముద్దు పెట్టమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అండ్ మేమైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నామండి. ఇంటికి ఎక్కడికో చెప్పలేదు కదా. సో మా పిన్ని వాళ్ళ పొలంలో అయితే ఈరోజు వరిసేను కోత ఉంటుందండి. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము, నేను వర్షు మా అక్క. అంటే వెళ్ళి తిరగడానికి వెళ్ళట్లేదు, హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళాము. వన్ డే మనం పొలం పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో లాస్ట్ వరకు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. వర్షు గారు సైకిల్ తీసుకొని వెళ్తున్నామండి. ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్ళాలి, కొంచెం నడవాలి, వెహికల్స్ కూడా ఉండవు అసలు ఇక్కడ నుంచి. సో అందుకని చెప్పేసి వాడిని ఎత్తుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకని చెప్పేసి మేమైతే సైకిల్ పట్టుకొని వెళ్తున్నాము. వాడికి కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది కదా బయటికి తీసుకెళ్తే, అందుకని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్తున్నామండి. అండ్ వెళ్తుండే అయితే మాకు మధ్యలో అయితే ఒకటి కనిపించింది. మీకు మినీ లాగ్లో చెప్పాను కదా, ఒక దొంగతనం చేశామని. అదేంటి అనుకుంటున్నారా? సో అలా వెళ్తుంటే పక్కన పొలంలో అయితే పెద్ద చెరుకు తోట ఉందండి. సో అక్కడికైతే వెళ్ళాము నేను వర్షు. నేనైతే ఇంకా వెళ్ళి ఫస్ట్ టైం దొంగతనం చేయడానికి వెళ్తున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది, చుట్టూ ఎవరైనా చూస్తే ఎవరైనా తిడతారేమో అని చెప్పి చాలా భయం వేసింది. కానీ నీట్గా మొత్తానికి అయితే ఒక చెరుకు కర్ర అయితే తెంపి బయటకు వచ్చానండి. కొంచెం కష్టంగానే ఉంది, మొత్తం అన్నీ గీసేసాయి. నాకైతే చెరుకు తెంపడం కూడా ఒక ఆర్ట్ అని నాకు అర్థమైంది. మా వర్షగాడు అయితే ఫీట్లు వేస్తున్నాడు. ఇంకా యాక్చువల్లీ మెయిన్ రోడ్ మీద వదిలేద్దామా అంటే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి సైకిల్ లోపలికి పట్టుకొని వచ్చాము. ఆ సైకిల్ పట్టుకోలేకపోతున్నాము, ఒక పక్క వీడిని పట్టుకోవాలి, ఒక పక్క నా వీడియో తీయాలి. చూసారా మాకు ఎన్ని కష్టాలు వచ్చాయో. అయినా సరే మీ అందరి కోసం నేనైతే వీడియో తీసాను. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నేనైతే కొంచెం అలా షో ఆఫ్ చేస్తున్నానని చెప్పేసి హెల్ప్ చేయలేదు అనుకోకండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంకా పొలానికి అయితే వచ్చేసాము. అండ్ మా అత్తయ్య అలాగే మామగారు అండ్ మా పిన్ని వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ పని చేస్తున్నారు. అండ్ మేము కూడా వచ్చాం కదా పని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. మొత్తం పట్టుకున్నాను, ఎలా చేయాలో నాకు తెలీదు. సో ఒకసారి వాళ్ళది చూసి ఆ తర్వాత నేను చేద్దామని చెప్పేసి ఇంకా నాతో పాటు వర్షగాడు చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు. వాడు నన్ను ఎక్కడ వేసేస్తాడేమో నా భయం నాకు. బట్ అలా చేయడం అయితే చేశాను, కానీ కొంచెం కష్టమే. ఏదైనా సరే అసలు పొలం పని చేయడం అంటే చాలా కష్టం. ఈ రైతులు ఎలా కష్టపడతారో నాకైతే అర్థం కాలేదు. కానీ అమ్మమ్మ చూసారా, అసలు ఆవిడ ఏజ్కి అంత పని చేయకూడదు, కానీ ఆమె ఎంత బాగా వర్క్ చేస్తున్నారంటే అసలు చాలా బాగా చేస్తున్నారు. నేనైతే చేసి అలసిపోయాను. అందుకని కొంచెం వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొద్దిసేపు అలా మీ అందరికీ పొలం చూపించాలని చెప్పేసి మొత్తం కలిసి వీడియో తీసాను నేను. అమ్మయ్య, మొత్తానికైతే పొలం పని చేయడం కొంచెం అయితే నాకు వచ్చింది. అండ్ అలా రెస్ట్ ఎక్కువైపోయింది, ఎందుకంటే పని మనకి కొంచెం కొత్త కదా. సో అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. ఒకేసారి చేస్తాను అనుకో మళ్ళీ పొద్దునకి లేవలేరు. సో అందుకనేసి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళి పొలం పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. చాలాసార్లు వెళ్ళాను మా అక్క వాళ్ళ ఊరు, బట్ నేనైతే అంతగా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలా అయినా చేయాలని చెప్పేసి వర్షు నేను అయితే వీళ్ళకి హెల్ప్ చేసి కొంచెం పని తగ్గిద్దామని చెప్పేసి వచ్చాము. కానీ ట్విస్ట్ ఏంటంటే మేము రావడం వల్ల వాళ్ళకి పని ఎక్కువైపోయింది, తగ్గలేదు. ఇంకా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను, అలా అవుతుంది. అండ్ సమ్మర్ అయితే చచ్చిపోయేదాన్ని, సీరియస్గా చెప్తున్నా. వింటర్ కాబట్టి కొంచెం ఎండ్లో వర్క్ చేసినా నాకేం అంతగా అనిపించలేదు. అదే సమ్మర్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి అసలు చేయలేను. అండ్ నా వర్క్ అయితే అయిపోయింది, మా అక్క అయితే చేస్తుంది. ఈ లోపు వర్షు నేను ఆడుకుందామని అనుకుంటే వాడే మాత్రం అసలు ఫోన్ వదలట్లేదు. అలా ఫోన్ చూసుకొని అక్కడ కూడా ఫోనే, ఇంకా వాడికి ఇంకా వేరే లోకం లేనట్టుంది. సో సర్లే ఇంకా ఆడ పని చూసుకుంటాడు కదా, మాకు కూడా వీడియోస్ కట్ రాలేదు అని చెప్పి మేము కూడా వదిలేసాము. ఇంకా నేనైతే కొద్దిసేపు అలా రీల్స్ తీసుకొని అలా కొంచెంసేపు టైంపాస్ చేసి ఇంకా మొత్తానికి డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే నేచర్ మొత్తం. ఇందాక కొట్టేసిన చెరుకు ఉంటుంది కదా, అక్కడ తింటే వాళ్ళు మమ్మల్ని కొట్టేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము తింటున్నాము. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత సక్కగున్నావే. చెరుకు
మా వర్షి గారు చూసారా ఎంత క్యూట్గా తింటున్నాడో చెరుకుని. ఒకసారి చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడో. తింటున్నాడు కానీ అలా అడుగుతూనే ఉన్నాడు. అసలు మొత్తం పట్టేసుకుంటున్నాడు తినేద్దాం అని చెప్పేసి. కానీ అసలు భలే తినేసి తొక్క పడేయాలని ఆలోచనకి ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు. కానీ నిజంగా మేమైతే చెప్పలేదు ఇలా పడే అని చెప్పేసి. వాడే తినేసి పడేస్తున్నాడు. నేనైతే షాక్ అయిపోయాను మా అక్క నేను. ఇంకా చెరుకైతే నీటి తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఆ డే కంప్లీట్ అయిపోయింది మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్.